సువార్త 1 అధ్యాయము 24 వచనము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని 25 వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, 2024 సంవత్సరం జనవరి 1 నుంచి ఈ యొక్క నవంబర్ 30వ తారీఖు వరకు ఆయన ఎంతగానో మన జీవితంలో కాపరిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఎన్నో కార్యాలు మన జీవితంలో చేసుకుంటూ వచ్చాడు. మనల్ని నడిపించాడు, పోషించాడు, కృప చూపిన దేవుడు. ఈ యొక్క డిసెంబరు 1వ తారీఖున దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేద్దాం. డిసెంబర్ 1లోకి ప్రవేశించాము. ఈ 2024 సంవత్సరం చివరి నెలలో మనం ఉన్నాము. మొదటి రోజున దేవుడు చెప్తున్న మాట, యేసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగలేదంట. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. యేసయ్య ఈ లోకానికి దేనికొచ్చాడు? మన యొక్క జీవితాలను బాగు చేయడానికి వచ్చాడు. ఈ విషయం ఎప్పుడు తెలుసు మనకి ఎప్పుడో తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నిజమైన దేవుని బిడ్డలకు ఈ విషయం ఎప్పుడో తెలిసింది. చాలామందికి తెలియని వారికి ఇప్పుడు తెలుస్తుంది. అయితే ప్రతిరోజు తెలుస్తుంది దేవుని గురించిన దేవుడు ఎందుకు వచ్చాడో ఆ విషయం ప్రతిరోజు చాలామందికి తెలియబడుతుంది. అయితే దేవుడు మన కోసం వచ్చాడు. మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి ఆయన ఎంతో దీనుడై తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాకుండా ఆయన ఎన్నో కార్యాలు మన జీవితంలో చేసుకుంటూ వచ్చాడు. ఈ యొక్క డిసెంబర్ నెలలో కూడా ఆయన నీ యొక్క ప్రతి అవసరతను తీర్చే దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన దయ నీపై విస్తారంగా ఉంది. ఆయన కృప నీపై విస్తారంగా ఉంది. నీకు కావలసిన సదుపాయాలన్నీ దేవుడు సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. నీ యొక్క బలహీనతల బంధకాలను తెంచివేసే దేవుడుగా ఉన్నాడు. నీకు ఏ సమస్య నీకు అడ్డుగా ఉందో దాన్ని తొలగించే దేవుడుగా ఉన్నాడు. నీ యొక్క జీవితము సంతోషంతో నిండుతుంది. ఎందుకంటే దేవుడు మనకు నిజమైన సంతోషాన్ని మన హృదయంలో నింపాడు కాబట్టి మన యొక్క ఈ యొక్క సమస్యలను బట్టి ఆ కారణమైన పరిస్థితులన్నీ తొలగించి సంతోషాన్ని కలిగజేసే దేవుడుగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. ఆయన పాదాలను పట్టుకోవాలి. ఆయన సింహాసనాన్ని వదిలి నీ కొరకు రక్షణ నిమిత్తము నేను రక్షించడానికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఎంతో గొప్ప కార్యం మన జీవితాల్లో చేశాడు కాబట్టి మనము ఆయన యొక్క విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మనకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మన జీవిత యాత్రలో ఆయనతో స్నేహం చేసుకుంటూ ఆయనతో మనం ఉండాలి. ఆయనతో ఎందుకు స్నేహం చేయాలి? దేవుడు గొప్ప దేవుడు, నేను సృష్టించిన సృష్టికర్త. నువ్వు స్నేహం చేస్తే ఎవరికి మంచిది? నీ జీవితానికి మంచిది. నువ్వు ఆయనతో ఉంటే ఎవరికి మంచిది? నీకే మంచిది. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారి, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఎంతోమంది ఉండగా నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను రక్షించాడు కాబట్టి ఆ విలువైన రక్షణను నీకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనను ఏమాత్రము విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టడం మూలంగా ప్రయోజనమా? కాదు. విడిచిపెట్టకుండా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. ఎన్నో ఆశీర్వాదాలు దేవుని నుంచి పొందుకోగలుగుతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన యేసయ్య, ఈ యొక్క 2024 సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు నీ కనుపాపలో భద్రపరిచావయ్యా. ఈ డిసెంబర్ 1వ తారీఖున ప్రభా ఈ రీతిగా నీ సన్నిధిలో గడపడానికి మమ్మల్ని అందరినీ ప్రభా ఈ రీతిగా సమకూర్చినందుకు, నీ మాట వింటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వాక్యము మా యొక్క తండ్రి శరీరానికి ఎంతో అవసరమై ఉన్నది ప్రభా నాయన. ఆత్మ ప్రాణ దేహం ప్రభా నాయన నీ వశంలో ఉన్నాయి తండ్రి నాయన. కృపగల దేవా, నీతో ప్రభా నాయన నీ నుంచి దూరం అవ్వకుండా ఎప్పుడు నీతోనే కలిసి ఉంటే ప్రభా మా జీవితాలు ఆశీర్వాదం అవుతాయ్యా. నీ నుంచి దూరంగా పారిపోతే ప్రభా నష్టం తండ్రి నాయన. అటువంటి నష్టాన్ని కష్టాన్ని కొనుక్కోకుండా ప్రభా నీతోనే సన్నిహితంగా ప్రభా నీతో ఉండే కృపను మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. నీ ఆత్మీయ మేలు కుమ్మరించండి, వారి అవసరాలు తీర్చండి. నీ సహాయం కోరుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.